శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చి ఉన్నాము. దేవుని యొక్క మాటలు మనం ఆలకించడం మన జీవితానికి ఎంతో ధన్యకరము, ఆశీర్వాదకరమై ఉన్నది. దైవజనులు మంగళగిరి, టిక్కో హౌస్ ఆయా ప్రాంతాల్లో బహుబలముగా దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు పాలపర్తి స్పర్జన్ గారు మన మధ్య ఉండటం మనకి ఎంతో సంతోషకరం. వారు దేవుని యొక్క మాటలు పంచుకోకపోవచ్చుండగా శ్రద్ధగా దేవుని మాటలు ఆలోచించవలసిందిగా తెలియపరుస్తూ వారికి కేటాయించిన సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో నన్ను ఆహ్వానించిన దైవజనులు మరి జయానందయ్య గారికి, ప్రత్యేకమైన సంఘానికి, చేరి వచ్చిన విశ్వాసులకు, దైవజనులకు నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. సమయం చాలా విలువైన సమయము. దైవజనులు అనుకున్న రీతిలో మరి వారు నన్ను కలవడం, ఈ ప్రాంతానికి రావడం, మరి ఒక ప్రత్యేకమైన మరి కూడికిని ఆహ్వానించడం చాలా మరి ధన్యతని నేను భావించుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం అనేది చాలా విలువైంది. మరి ఆ విలువైన సమయాన్ని మనం పంచుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నా కుమారుడా నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనము అంటాడు. నా కుమారుడా, సామెతల గ్రంథములో మరి సొలొమోను మహా జ్ఞాని రాశాడు. ఆయన 3 పర్యాయాలు 3 మరి ఆ యొక్క పుస్తకాలు రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. సామెతలు, పరమగీతాలు, ప్రసంగి, ఈ 3 మరి ఆయన వయసులో ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడు, వృద్ధుడైనప్పుడు మరి కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు ఆయన వాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే నా కుమారుడా నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనము అంటాడు. హృదయపూర్వకముగా గైకొనాలి. ఆయన వాక్యము ఎప్పుడైతే మనం గైకొంటామో, ఎప్పుడైతే మన మందిరానికి వస్తామో, ఎప్పుడైతే ఆయన మాటలు ఉపదేశ క్రమానికి లోబడితే ఆయన ఇచ్చే కృప ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆయన అంటాడు, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగును. మొట్టమొదటిగా ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయన ఉపదేశ క్రమానికి లోపడితే, దైవజనులను ప్రేమించి మందిరానికి వచ్చి క్రమమైన పద్ధతిలో మనం పాటిస్తేనంట దీర్ఘాయువుని ఇస్తుందంట. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఆదాము మరి 930 సంవత్సరాలు బ్రతికాడు, దీర్ఘాయువు ఇచ్చాడు. మధ్యలో మరి చాలామంది కూడా ఏంటంటే దేవుని మాటలు వినకుండా బైబిల్ గ్రంథంలో అనేక మంది మరణించిన వారు ఉన్నారు. వారి గురించి మనకు అవసరం లేదు. కానీ మరి దేవుడు అంటున్నాడు, ఆయన ఉపదేశ క్రమానికి మనము లోబడితేనంట దీర్ఘాయునిస్తుందంట, సుఖజీవంతో గడుపు సంవత్సరాలు దేవుడు అనుగ్రహిస్తాడంట, శాంతి నీకు కలుగుతుంది. శాంతి అంటే ప్రశాంతత. చాలామంది కూడా డబ్బులు సంపాదిస్తారు, పరుగున పనులకి వెళ్తూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి ఎటు పోయే డబ్బులు అటు పోతూ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. ఇంట్లోకి వచ్చేళ్ళకి 10-11 అవ్వచ్చు పనులు చేసుకొని తిరిగి వచ్చేళ్ళకి. కానీ వాక్యం చెప్తా ఉంది ఏమంటే, ఆయన మాటలు ఉపదేశ క్రమానికి మనం లోబడి ఆయన మాటలు మనం వింటే అయ్యంట దీర్ఘాయువు ఇస్తుందంట, సుఖజీవంతో గడుపు సంవత్సరాలు ఇస్తుందంట, శాంతి కలుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా దయను సత్యమును ఎన్నిటికీ నిన్ను విడిచి పోనీకుము అంటాడు. దయ, మనం ఎదుటి వ్యక్తుల మీద దయ చూపించాలి. ఎందుకంటే దేవుని ప్రేమను మనం చూపించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం కాబట్టి ఎదుటి వ్యక్తుల మీద దయగలిగినట్లుగా ప్రేమ అనేది కూడా మనము చూపించాలి. సంఘానికి ఆయన ఏం చేశాడంటే ప్రేమ స్వరూపి, ప్రేమించాడు మనలను, సంఘాన్ని ఆదరించాడు. ఆయనే క్రీస్తు శరీరముగా
మనల్ని మార్చాడు. సంఘ శిరస్సు ఆయన అయి ఉన్నాడు. సంఘములో ప్రేమను పంచే విధానంలో మనకి ఏమంటున్నాడంటే దయగలిగి మనల్ని అన్నిటిని విడిచిపోకుండా ఉండుము అంటాడు. ఉంటేనంట ఏం కలుగుతుందో చూద్దాం. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము అంటాడు. కంఠభూషణము, కంఠం అంటే కంఠభూషణముగా ధరించుకోమంటే, ఎందుకంటే దయ కలిగించే మాటలు మన హృదయంలో ఉండాలంట. మరి పెళ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్లుగా వాటిని మనం ధరించుకోవాలంట. ప్రియమైన దేవుని బిడ్డ, ధరించుకుంటే ఏమిస్తాడో చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టికి మామూలు దృష్టి యందు నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనం లోబడతామో, ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో, ఎప్పుడైతే వాక్యానికి మనము చోటిస్తామో, ఆయన పిల్లలుగా మనం పిలవబడతామో, అప్పుడంట ప్రియమైన దేవుని బిడ్డలారా దీర్ఘాయ కలుగుతుందంట. మరి దయ కలుగుతుంది. దయ కలిగే మాటలు మనం చూపించినట్లయితే మనకంట ఎలాంటి అనుభవం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రేష్టమైన మాటలు, మరి మంచివాడు అనిపించుకుంటాడు అంటున్నాడు. సుబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదంట. సుబుద్ధి అంటే సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, మరి దేవుడి చిత్తం తెలియకుండా చాలా మంది కూడా ఏమవుతున్నారు అంటే అందరూ వస్తున్నారు కానీ దేవుడి చిత్తం తెలియకుండా ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. దేవుడి చిత్తము తెలుసుకొని మళ్ళీ వెనక్కి తిరిగిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రొట్టెల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు అంటే శపించబడిన పట్టణానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి దేవుడిని తెలుసుకొని, దేవుని ప్రేమను పొందుకొని, దేవుని విధానంలో నడిపిస్తా పడతా ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన మళ్ళీ ఎరుకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దొంగల చేతులు పడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, దొంగల చేతులు పడి అతను ఏం చేశారంటే కొట్టి అతన్ని మరి చేతిలో ఉన్న డబ్బులన్నింటినీ దోచుకున్నారు. రెండోది ఏంటంటే కొన్న ప్రాణంతో పడేసి పడేసి వెళ్ళిపోయారు. ఎంతో మంది వస్తున్నారు, చూస్తున్నారు. అందరూ కూడా మరి భక్తి కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు, మరి రోడ్డు మీద నడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు, మరి ప్రేమ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే రకరకాల మనుషులు రోడ్ల మీద నడుస్తూ వెళ్తూ ఉంటారు కానీ ఒక్కడు కూడా ఒక ప్రేమ కూడా చూపించదా. లేవీయుడు వచ్చి చూశాడు కానీ ఏముందలే అని చెప్పి వెళ్ళిపోయాడంట. మంచి సమరుడు వచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డ చూసి మరి పడి ఉన్న చోటన ఏం చేశాడంటే అతను గాయాలను కట్టాడు. అతను ఏం చేశాడంటే లేవనెత్తి తనకు పూటలు విండి వాడికి దగ్గర తీసుకొని వెళ్ళి పరామర్శించి మరలా నేను వస్తాను, తిరిగి వస్తానని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డ ఎటువంటి మరలా తిరిగి వస్తానని చెప్పి ఆయనకి నమ్మకమైన సాక్షిగా మంచి మాట చెప్పి తిరిగి మరలా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ యేసయ్యను తెలుసుకున్న తర్వాత యేసయ్య మాటలు విని మరలా మనము మరి లోకం వైపు అంటే సుబుద్ధిని ఆధారం చేసుకొని మరి సొంత ఆలోచనలతో సొంత ప్రయత్నాలతో నడిచిన వ్యక్తి ఏమైపోయాడంటే దైవచిత్తానుసారంగా కాకుండా పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా వాటిని నీవు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటిని ఆయనకి అధికారముగా ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాడు. మనం నడవలసిన త్రోవల్ని సరళం చేస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏం తినాలో, మరి ఎలా ఉండాలో, ఎలా పరిచర్య చేయాలో ఆయన బోధిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనకి అధికారముగా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన త్రోవలో మనం నడిచే ప్రతి నడక, మన ప్రవర్తన, మన విధానము అంతా కూడా ఆయన చేతికి అప్పగిస్తే నడిపించి మంచి మార్గంలో నడిపిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడు ఇక్కడ అంటాడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు సత్వం కలుగుతుంది. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఎముకలకు ఆరోగ్యము మరి అంటాడు, నీ ఎముకలకు సత్వం కలుగుతుందంట, దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. చాలామందికి కూడా ఆరోగ్యం ఉండదు. డాక్టర్లకి డబ్బులను జపాన మనం తెచ్చుకుంటాం. కనుక మనం ఏం చేయాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మన అధికారము
దేవునికి అప్పగించినట్లయితే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మనము మన వ్యక్తిగత జీవితం అంతా కూడా ఆయన చేతికి అప్పగిస్తే మరి మనకి చాలా అనుభవానికి మనం తీసుకొని వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకి అప్పగించు, నీ ఆస్తిలో భాగం ఆయనకి ఇచ్చి యెహోవాను గణపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవునికి మనం అప్పగించబడినప్పుడు మనం ఆయన చూసుకుంటాడు. ప్రతి విషయాల్లో కూడా ఏం చేయాలో, మనం ఎక్కడికి వెళ్ళాలో, మన త్రోవ అంతా కూడా సరళం చేస్తాడు. ఆయన అధికారముగా మనం ఒప్పుకొని నడిచినట్లయితే గొప్ప కార్యాలు చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము ఆయనకి అధికారముగా మనం ఒప్పుకుందాం, లోబడదాం. ఆయన మాటలు విని వాడి చొప్పున చేయవాడు బండ మీద కట్టిన బుద్ధిమంతుడు పోలినట్లుగా మన వ్యక్తిగత జీవితమే కావచ్చు, ఆత్మీయ జీవితమే కావచ్చు, మన కుటుంబ సమస్యే కావచ్చు, దేవుని యొక్క మనం పెట్టినప్పుడు ఆయనే మనల్ని కట్టి బలపరిచి బలవంతుల చేతులు బాణువులు వంటి వారిగా మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మనం చేసే ప్రతి పనిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. శ్రేష్టమైన అతి విలువైన మాటలు తెలియపరిచినటువంటి దైవజనుడు పాలపర్తి స్పర్జనయ్య గారికి సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిజమే, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నడిపింపు మనం పొందుకుంటాం. తద్వారా మంచి ఆరోగ్యం కలిగి ఉంటాం, మంచి కృపతో నింపబడతాం. మనకి ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు మనకు వచ్చినా వాక్యమై ఉన్న దేవుడు మనల్ని బలపరచును గాక.